పాంచరాత్రలో రాత్ర అంటే క్వైట్ ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ క్వశ్చన్. ఒకటి ఆప్షన్స్ చూడండి. ఒకటి రాత్రులు, 2 పగలు, 3 రోజులు, 4 నెలలు. ఇట్లాంటి ఆసమ్ క్వశ్చన్స్కి ఆన్సరు మనం చాలా కష్టపడాల్సి ఉంటుంది, చాలా మంచి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఎస్, ఆన్సర్ 3 రోజులు. ఎండోమెంట్ ఆఫీసర్స్ ప్రిపరేషన్లో సెకండ్ పేపర్కి సంబంధించి మీరు మొదటి చాప్టర్ నుండి 12 చాప్టర్స్ వరకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ని మీరు ఇప్పుడు చూస్తున్నారు. అందులో మీరు కానీ ఆలోచన కానీ చేస్తే ఇవి డాక్టర్ కట్టుమూరి చంద్రశేఖరన్ గారు వారు మిత్ర బృందం తయారు చేసినటువంటివి. అట్లాగా అందులో నా పాత్ర హిస్టరీలో పిహెచ్డి కాబట్టి వేదము, సంస్కృతి, వేదాలు, ఉపనిషత్తులు అవి. ఎండోమెంట్ దేవాదాయ చట్టం నేను సమకూర్చాను. హిందువుల పండుగలు మరొక అవధానులు గారు. అట్లాగే రామాయణం, మహాభారతం, భౌతం డాక్టర్ కట్టుమూరి చంద్రశేఖర్ గారు. ఇలా మొత్తం పెద్ద పెద్ద నిపుణుల బృందం కూర్చొని తయారు చేశాం. మిత్రులారా, ఇవి ఇక ఏమాత్రం సమయం లేదు. మీరు గమనిస్తారు ఎండోమెంట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి మెటీరియల్. ఇక్కడ వచ్చిన మీకు టెస్ట్ సిరీస్ కానీ, సూపర్ మెంటర్షిప్ కానీ ఇవన్నీ కూడా అందుబాటులోకి మీకు తీసుకొస్తున్నారు మిత్రులారా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన పని, వీటికి సంబంధించి డెమో పీడిఎఫ్ అండ్ టెస్ట్ కోసం ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను పదే చెప్తున్నా, క్వశ్చను ఎలా ఉందో గమనించండి, దాని 4 ఆప్షన్స్ ఎలా ఉన్నాయో గమనించండి. లాస్ట్ టైం ఫిలిమ్స్లో 100 బిట్కు 90, మెయిన్స్లో 152 బిట్లు. ఎందుకు? అప్పుడు జిఎస్లో కూడా ఎండోమెంట్ బిట్లు ఇచ్చారు కాబట్టి 152 బిట్లు. ఇన్ని బిట్లు మనం తెప్పించిన సంస్థ ఫస్ట్ టైం మనం. కాబట్టి మీరు ఇంకా నోటిఫికేషన్ ఎప్పుడు అట్లాంటి ఆలోచనలు పెట్టుకుంటే సమయం వృధా చేయకండి. ఆసక్తి ఉన్న వాళ్ళు తప్పనిసరిగా స్పీడప్ చేయాలి. నేను ఏ మాట ఊరికే ఎప్పుడు చెప్పను. ఇది ఏళ్ళ తరబడి నన్ను ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుస్తుంది. గన్ షాట్గా మీరు ఇంక తప్పనిసరిగా చాలా సమయం ఇప్పటికే మించిపోయింది. మీరు ప్రిపరేషన్ పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలి. అందుకోసం మీరు చూడండి, వెంటనే అడ్మిషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అద్భుతమైనటువంటి యొక్క పుస్తక భాండాగారం, టెస్ట్ సిరీస్, సూపర్ మెంటర్షిప్ ఇవి మీకు ఈ యొక్క ఎండోమెంట్ ఆఫీస్కి సంబంధించి అందుబాటులో ఉంటాయి. సీతారాముల వనవాసంలో మొదటి రోజు ఏ చెట్టు కింద ఉన్నారు? 1 రావి, 2 చింత, 3 మర్రి, 4 గాల. Anyone can guess the answer? గాల ఆన్సర్ అవుతుంది. 4. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడు ఉపయోగించిన రథమును ఎవరు ఆ రథమును అర్జునుడికి ఇచ్చారు? క్వైట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఆప్షన్స్ చూడండి. 1 ఇంద్రుడు, 2 అగ్ని, 3 ఈశ్వరుడు, 4 శ్రీకృష్ణ. ఆన్సర్ ఏమనుకుంటున్నారు? చాలా మంది మధ్యలో ఒక ఆన్సర్ వస్తూ ఉంటుంది, బట్ దట్స్ నాట్ కరెక్ట్. సో ఇంకా ఎక్కువసేపు వెయిట్ చేయించను. ఆన్సర్ 2 అగ్ని. విష్ణువు యొక్క ద్వార పాలకునిగా ఉండి శాపమును భూలోకమును జన్మించిన వారు ఎవరు? 1 హిరణ్యకశిపుడు, 2 మారీచుడు, 3 భస్మాసురుడు, 4 నిశాసురుడు. ఆన్సర్ ఏమన్నా గెస్ చేసే ప్రయత్నం చేస్తారా? ఎస్, 1 ఆన్సరు హిరణ్యకశిపుడు. విష్ణు సంబంధమైన పురాణాలకి ఏమని పేరు? 1 తామస పురాణాలు,
2 సాత్విక పురాణాలు, 3 ధర్మ పురాణాలు, 4 రజో పురాణాలు. ఆన్సర్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? ఇది 4వ చాప్టర్లో పురాణాల కింద మీకు చాలా చాప్టర్స్ ఇచ్చారు, అందులో ఒక దానికి సంబంధించి ప్రశ్న. ఆన్సరు 2 సాత్విక పురాణాలు. ఇక 5వ చాప్టర్కి సంబంధించిన ప్రశ్న. పాంచరాత్రలో రాత్ర అంటే క్వైట్ ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ క్వశ్చన్. 1 ఆప్షన్స్ చూడండి. 1 రాత్రులు, 2 పగలు, 3 రోజులు, 4 నెలలు. ఇట్లాంటి ఆసమ్ క్వశ్చన్స్కి ఆన్సరు మనం చాలా కష్టపడాల్సి ఉంటుంది, చాలా మంచి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఆన్సర్ 3 రోజులు. 6వ చాప్టర్కి సంబంధించిన ప్రశ్న. రథసప్తమి నాడు కొత్త బియ్యం, కొత్త బెల్లం కలిపి వండిన పాయసాన్ని సూర్యుడికి ఏ ఆకుల మీద ఉంచి నివేదిస్తారు? ఈ ప్రశ్న హిందువుల పండుగలు కదా, 6వ చాప్టర్ రథసప్తమి పండుగ పైన ఇవ్వబడింది. ఆప్షన్స్ చూడండి. 1 అరటి, 2 రావి, 3 మర్రి, 4 చిక్కుడు. ఈ యంగ్స్టర్స్, ఈ ఆస్పిరెంట్స్ ఈయన క్రాక్ చేసే ప్రయత్నం చేస్తారా? ఆన్సర్ని క్రాక్ చేయగలరా? నాలుగు ఆన్సరు చిక్కుడు. 7వ చాప్టర్కి సంబంధించినది. జీవితంలోని వివిధ దశలలో ధర్మాలను ఆచరించడం హిందూ ధర్మాలలో ప్రధానమైనది. అయితే సమావర్తన అంటే ఏమిటి? ఆప్షన్స్ చూడండి. 1 మరణం తర్వాత చేసే చివరి కర్మ, 2 విద్యను పూర్తి చేసుకుని ఇంటికి రావడం, 3 ఆశ్రమంలో కేశఖండనం చేయడం, 4 విద్యను ప్రారంభించడం. ఇది మనకి 7వ చాప్టర్లో చివరి సబ్ టాపిక్గా ఇవ్వబడింది. ఆన్సర్ 2 విద్యను పూర్తి చేసుకుని ఇంటికి రావడం. 8వ చాప్టర్. శివుడి అవతారాలలో 28 మంది యోగాచార్యులలో మొదటి గురువు ఎవరు? చాలా ఇన్నోవేటివ్ క్వశ్చన్ అండి ఇది. 28 మంది యోగాచార్యులు ఉంటారండి, అందులో కొద్ది మందిని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్స్ చూడండి. 1 లఘులీశుడు, 2 పాదుకాచార్యులు, 3 తాతాచార్యులు, 4 శ్వేతాచార్యులు. ఆన్సరు 4 శ్వేతాచార్యుడు లేక శ్వేతాచార్యుడు. 9వ చాప్టర్కి సంబంధించి చట్టం ఇచ్చారు కదండి, హిందూ కుటుంబము దత్తత వారసత్వం. ఆ చాప్టర్కి సంబంధించి హిందూ దత్తతల మరియు భరణ పోషణల చట్టం వచ్చిన సంవత్సరం 1 1986, 2 1952, 3 1956, 4 1948. డెఫినెట్గా ఈజీగా మీరు ఆన్సర్ చేస్తారు. నో డౌట్ ఈ పాటికే మీ మనసుకు వచ్చేసి ఉంటుంది ఆన్సర్ ఏంటన్నది. మూడు 1956. ఇక 10వ చాప్టర్కి సంబంధించినది అంటే చట్టానికి సంబంధించి. ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు హిందూ మత సంస్థలు మరియు ధర్మాదాయ చట్టం 1987లోని పరిచ్ఛేదం 57 ప్రకారం ధార్మిక మత సంస్థల లేక ధర్మాదాయముల బడ్జెట్ ఆర్థిక సంవత్సరం ముగిసిన ఎన్ని దినములలోపు వచ్చే సంవత్సరపు బడ్జెట్ను సమర్పించాల్సి ఉంది. ఈ తరహా ప్రశ్నలు గతంలో పంచాయతీ కార్యదర్శికి చట్టాలు పెట్టినప్పుడు ఇవ్వడం జరిగింది. అందుకనే ఈ ప్రశ్నని ఈ కోణంలో మనము మీ ముందుకు
తీసుకురావడం జరిగింది. ఆప్షన్స్ చూడండి. 1 నెల రోజులు, 2 30 రోజులు, 3 90 రోజులు, 4 ఆర్థిక సంవత్సరం ముగిసిన 15 రోజులలో. ఆన్సర్ ఏంటో తెలుసండి. ఇది చట్టం ప్రకారమే మనం ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. 90 డేస్, 90 రోజులు 3 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 11వ చాప్టర్కి సంబంధించిన ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు హిందూ మత సంస్థలు మరియు ధర్మాదాయ చట్టం 1987 ప్రకారం దేవాలయాలలో నియమితులైన కార్యనిర్వహణాధికారికి వేతనం రాష్ట్ర ప్రభుత్వాలు మొదట ఏ నిధి నుంచి చెల్లిస్తాయి? ఈ చాప్టర్లో కార్యనిర్వాహక విధులు బాధ్యతలు అని వారు ప్రస్తావించడం జరిగింది సిలబస్లో. దానికి సంబంధించిన ప్రశ్న. ఆప్షన్స్ చూడండి. 1 సమగ్ర నిధి, 2 ధార్మిక పరిపాలనా నిధి, 3 హుండీ సొమ్ము నిధి, 4 అభ్యంతక నిధి. ఆప్షన్స్ ఎప్పుడో చెప్తున్నాను. ఒకటి సమగ్ర నిధి. ఫస్ట్ సమగ్ర నిధి నుంచి వరకు వేతనాలు, జీతాలు, పెన్షన్లు అన్ని చెల్లిస్తారు. ఆ తర్వాత ధార్మిక పరిపాలన నిధి నుంచి ప్రభుత్వం రాబట్టుకుంటుంది. అది ఇందులో ఉన్నటువంటి కీలక అంశం. నెక్స్ట్ లాస్ట్ చాప్టర్ 12వ చాప్టర్కి సంబంధించిన ప్రశ్న అండి. భూమి రికార్డులు, పట్టాదారు పాస్ పుస్తక చట్టం 1971. అదే రకంగా వాడు దేవాలయ భూములు. 4-5 చాప్టర్లు కలిపి ఇది 12వ చాప్టర్గా పెట్టడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ప్రశ్న. భూమి రికార్డులో చాలా కీలకం ఫీల్డ్ మెజర్మెంట్ బుక్, FMB. దీన్ని టిప్పానా అని అంటారు. టిప్పాన్ అంటారు. ఈ ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ అంటే ఆప్షన్స్ చూడండి. గ్రామ ఏ రిజిస్టర్ నందుగల ప్రతి సర్వే నంబర్కు సంబంధించిన పటముల రికార్డు. 2 గ్రామ బి రిజిస్టర్ నందుగల ప్రతి సర్వే నంబర్కు సంబంధించిన పటముల రికార్డు. 3 గ్రామ సి రిజిస్టర్ నందుగల ప్రతి సర్వే నంబర్కు సంబంధించిన పటముల రికార్డు. 4 గ్రామ డి రిజిస్టర్ నందుగల ప్రతి సర్వే నంబర్కు సంబంధించిన పటముల రికార్డు. మీరు సమాధానం కోసం కాస్త అటు ఇటు అవుతుంటారు. ఆన్సరు మీకు నేను చెప్పబోతున్నాను. రెడీ? 3, 2, 1. ఆన్సర్ కూడా 1 గ్రామ ఏ రిజిస్టర్ నందుగల ప్రతి సర్వే నంబర్కు సంబంధించిన పటముల రికార్డు. ఎక్కడైనా చూడండి, చాలా చిన్న చిన్న పిల్లవాళ్ళు, అనుభవం లేని వాళ్ళు ఈ రంగంలో ఉండి ఉంటారు. కానీ మీరు డాక్టర్ కట్టుమూరి చంద్రశేఖరం గారు అష్టావధాని, శతావధాని మరియు వారి యొక్క బృందం, వారు మహాభారతంలో PhD, తెలుగు అధ్యాపకులు, ప్రిన్సిపల్గా పనిచేశారు. మరి అట్లాగా హిందువుల పండుగలు రాసిన వారు కూడా ఇట్లా విభిన్నమైనటువంటి నేపథ్యం. సో కాబట్టి ఈ అనుభవాన్ని బిట్టు తెచ్చే సామర్థ్యాన్ని గమనించుకొని మీరు అడ్మిషన్ తీసుకోవాల్సిందిగా కోరుతూ ఆల్ ద వెరీ బెస్ట్. మీ డాక్టర్ గోపాల్ డే.